బద్రి, ఇక్కడ యానిమల్స్ ఏమైనా ఉంటాయా? ఏనుగులు ఉంటాయి. అవంటే నాకు భయం లేదులే, అవి నువ్వు చెప్తే వెళ్ళిపోతాయిగా. నేను చెప్తే వెళ్ళిపోవటానికి అవి గుడేనుగులు కాదు, అడవేనుగులు. కాదు, అడ్డవేనుగు అడక పదా. జాగ్రత్త, స్లిప్ అయితే మూతిపళ్ళు రాలిపోతాయి. నాకేం భయం లేదులే, పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఏమయ్యా, ఈ పువ్వులు ఇక్కడే పోయాలా? టార్చర్గా ఉంది. టార్చర్ ఇక్కడ కాదు, ఇంకా ముందు ఉంది, పదా. ఇంతకన్నా టార్చరా? నాలుగు కాదు బాబు. త్వరగా రా. ఏంటి అప్పుడే అలసిపోయావా? స్టామినా ఉండాలమ్మా, స్టామినా. ఏం స్టామినా బాబు? చిన్నప్పటి నుంచి నేను కార్ లేకుండా తిరగలేదు, షూస్ లేకుండా నడవలేదు, స్పూన్ లేకుండా తినలేదు. నువ్వేంటి అడవంతా తిప్పుతున్నావు? వాళ్ళ కాదు. అయితే నీ లవ్ ఫెయిల్యూరే, నీ లవర్ నీకు దక్కడు. చెప్పండి. ఏంటి అప్పుడే వేసిపోయావా? స్టామినా కావాలమ్మా, స్టామినా. వెళ్ళాల్సింది అటు కాదు, ఇటు. నీ లవర్ ఎవడ కానీ చచ్చాడే. జాగ్రత్త, పావులు ఉంటాయి. ఓయ్ నాజీ. బద్రీ, అక్కడ బ్రహ్మకమలాలు ఉన్నాయా? ఇక్కడ లేవురా. నీలకంఠ పర్వతం అవతలకి వెళ్ళాలి. ఇవాళ తినైపోయింది, పద. బద్రీ, నాదో ఐడియా. అతని చేతిలో ఉన్న పువ్వు నాకు ఇచ్చేమను, నేను చేతులతో పెట్టేస్తా. ఎలా ఉంది? నీకు ఆకలిస్తే నువ్వే తింటావా, పక్కన వాళ్ళు తింటారా? ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. పువ్వు నువ్వే కోయాలి, నువ్వే పెట్టాలి. పద. అదిగో అవే బ్రహ్మకమలాలు. సిటీలో ఉన్న సిమెంట్ బ్రిడ్జ్ల కన్నా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకు కొంచెం పెచ్చుంది తెలుసా నీకు? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఏయ్, కంగారు పడుకో, ఏం కాదు. మళ్ళీ ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తా. ఓకే, వెళ్ళు. ఏం కాలేదులే, పర్లేదు, భయపడతావు. అరే భయపడకని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు భయపడతావు? ఈసారి నువ్వు కోయలేదనుకో, నువ్వు పడవు, నేను పడేస్తా. కోయ్, ఎలా? అడుగు అడుగున అడ్డంకులే. ఖచ్చితంగా నీ లవ్ లేదో తేడా ఉంది. ఏం లేదు, నా ప్రేమ కరెక్ట్ కాబట్టి నాకు దొరికింది. నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ ఓం. బద్రీ ఎక్కడ? ఏమో గురూజీ, రాత్రి నుంచి కనపడటం లేదు. జ్యోతి దర్శనం టైం అవుతుంది. తొందరగా గుడి మూసేస్తా. మా తాతయ్య చెప్పిన ప్రమాదం వీడే బద్రి. అరా గుళ్ళ కాపలా కాసే గూర్ఖా నువ్వేనా? గూర్ఖానే కదా అని అడుగు ముందుకేస్తే గుండెలు తీసేస్తాను. అల్కనంద, నువ్వు వెళ్ళి నీ ప్రియుడితో పెళ్లి జరగాలని ప్రశాంతంగా జ్యోతి దర్శనం చేసుకో. ఎవడట్టొస్తాడో నేను చూస్తాను. వెళ్ళు.
నువ్వు వచ్చి దర్శనం చేయిస్తానంటేనే నేను లోపలికి వెళ్తాను. వీడే కాదు, వీడు బాబు, వీడి అమ్మ, వీడి తాత ఆంధ్రప్రదేశ్ లో ఎవటి అడ్డు వచ్చిన అందరినీ నరికైనా సరే నేను జ్యోతి దర్శనం నేను తీసుకొస్తాను. ఒట్టు ఎవరి పుష్పాల మీద వాళ్ళ పేర్లు రాయండి. జ్యోతిని దర్శించి బ్రహ్మకమలాన్ని సమర్పించి కోరికలు కోరుకున్న వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి ఈ జ్యోతిని దర్శిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్. ఇంతకాలం నేను ఈ దేవుణ్ణి నమ్మలేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను నమ్ముతున్నాను. ఈ భీష్మనారాయణ నుంచి బద్రిని దూరం చేసి నాకు భర్తగా చేయి స్వామి. స్వామి, నిన్నెప్పుడు ఏమీ కోరుకోలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, బద్రిని తక్షశిలకి వారసుడిగా చేసి నా కోరిక తీర్చు స్వామి. వీడిని మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడొక్కడే. నిర్ఘోషణ వేదవాగ్భూషణ బద్రీనారాయణ విశ్వ పరిపోషణ విబుధ పరితోషణ చక్రకరభూషణ పద్మదళలోచన పాపదిగ్మోచన బద్రీనారాయణ 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 బద్రీనారాయణ. పర్లేదు అల్కనందా, నాకేం కాదు, నువ్వు భయపడతావు. భక్తి కోసం బద్రీనాథ్ వచ్చిన మళ్ళీ ప్రేమలోకి దించుతావురా?
ఇంకెంతసేపు పడుస్తావు? వాడు తెచ్చాడు, మనం వెళ్దాం పద. నువ్వు రావయ్యా బాబు, రావయ్యా.